ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయాన మరొకసారి మీతో ఒక విషయం పంచుకోవాలని ఇలా వచ్చాను. అదేంటంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే మనకు తెలుసు, ఇది యాత్ర కీర్తనలో ఒక కీర్తన. ఈ కీర్తనలో 3 వచనాలు ఉంటాయి. దావీదు ఈ కీర్తన రాసినట్టుగా అక్కడ లేఖనంలో మనకు తెలియపరచబడుతూ ఉంది. అయితే ఈ మాట నామకీగా, అంతేగాని దీని ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించట్లేదని గుండె మీద చేసుకొని చెప్పవచ్చు. అంటే సహోదరులు ఎవరికొంది భావన? నాతో ఉన్న సహోదరులు, నాతో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సేవకులలో అందరం సహోదరులమైన భావన ఎంతమందికి ఉంది? సేవకులలో కానీ, విశ్వాసులలో కానీ, క్రైస్తవ సమాజంలో కానీ ఎంతమందికి ఉంది అంటే కొంతమందికేనండి, అతి కొద్ది మందికే ఉంది. మిగతా వాళ్ళందరికీ ఎటువంటి భావన ఉందో తెలుసా? మేము రెవరెండ్లము, బిషప్పులము, మేము డబ్బున్న వాళ్ళము, మేము అగ్రకులం వాళ్ళము, మేము గొప్పవాళ్ళము. ఇటువంటి భావనతో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక సామాన్య సేవకుడు లేకపోతే ఒక సామాన్య సహోదరుడు చాలా వణుకుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం ప్రియులరా. ఆయా స్టేజీల మీద, ఆయా సందర్భాల సంఘాల్లో మిస్టేక్ అయ్యి గబుక్కున్న రెవరెండు అని పిలవటం బహుశా మర్చిపోయో లేకపోతే గ్రహింపులేకో వేరే కారణం చేతనో పలకనప్పుడు ఆ తర్వాత ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఎన్నో సందర్భాల్లో విమర్శించటము, దూషించటము, తప్పు పదజాలము వాడటము మనం చూడలేదా? ఎంతోమంది ఈ రోజున ఎంతోమంది బాధ పడుతున్నారు, కానీ దానికి బయటికి చెప్పుకోలేని పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారు. ఎవరికొంది బిడ్డారా? మరి సహోదరులన్నీ ఇక్కడ లేఖనం సెలవిస్తుంది కదా, ఆ సహోదర భావం ఎంతమందికి ఉందంటే లేదు, ఎక్కడో ఒకళ్ళిద్దరికి మాత్రమే, లేకపోతే అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. కానీ మిగతా వాళ్ళందరికీ ఉన్నటువంటి ఫీలింగు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్న ఉద్దేశాలు ఏంటయ్యా అంటే, మేము రెవరెండులము, మేము బిషప్పులము, మేము అగ్రకులం వాళ్ళము. తీసుకెళ్ళి బీరోలు పెట్టుకోండి. కానీ ఇది దేవుని సంఘం, ఇది దేవుని లేఖనముల ప్రకారంగా మనం జీవించవలసిన వాళ్ళమే ఉన్నాం, బ్రతకవలసిన వారమే ఉన్నాం. యేసు క్రీస్తు వారు అదే చూపించాడు. ఈ భూమి బతికిన దినాల్లో కూడా అటువంటి స్నేహభావాన్ని చూపించాడు, తారతమ్యాలు చూపించలేదు. కానీ ఈ రోజున సహోదరులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఉండేవన్నీ లోపల ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి వాళ్ళు కలిసి ఉండటం జరుగుద్దా? అసలు ఐక్యత, కలిసి నివసించుట అనేది జరుగుద్దా? ఇంపాసిబుల్. నిజమే మాట్లాడుతున్నాను. ఏదో ఒక ఫ్రేమ్ తెచ్చుకోవటానికో లేకపోతే కాంట్రవర్సీగా మాట్లాడి గుర్తింపు తెచ్చుకోవటానికో నాకు అవసరం లేదు. వాటితో నాకు పని లేదు. దేవుడు నాకు చెప్పిన పని, దేవుడు నన్ను చేయమన్న పని నేను చేస్తూ ఉన్నాను. ఒక సబ్స్క్రైబ్స్ కోసం లేకపోతే వ్యూస్ కోసం, లైకుల కోసం లేదు, వాటి కోసం నేనేం చేయట్లేదు. బహుశా నువ్వు అలా అనుకుంటే నీ పొరపాటే. నీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో, లేకపోతే లేదు. నీకు నచ్చితే ఈ వీడియో చూడు, లేకపోతే స్కిప్ చేయి. ఒక మాట మాత్రం గమనించండి, ఇటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఇంకా ఐక్యత కలిగి ఎలా నివసిస్తారు బిడ్డారా? ఇంపాసిబుల్. అది ఈరోజు చూడలేదా మనం? ఒక సంఘములో, ఒక సిద్ధాంతములోనే అటు సేవకుల మధ్యన ఇటు సంఘములో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రకంపనలు చేస్తూ ఉన్నాయి. ఒక పాస్టర్ గారికి పడదు, ఆయన ఆలోచనకి పడతాయి, ఆయన ఉద్దేశానికి పడతాయి. సంఘములో కూడా కలిసి ఉండవలసినటువంటి విశ్వాసులు చిన్న పెద్ద తారతమ్యాలు చూపించుకుంటూ నేను ఒక సంఘంలోనే మాట్లాడుతున్నా, ఒక సిద్ధాంతంలో మాట్లాడుతున్నాను. సహోదరులు ఎక్కడ ఐక్యత కలిగి నివసిస్తున్నారో చెప్పండి? ఎక్కడ ఐక్యతగా ఉంటున్నారో చెప్పండి? లేదు. పదవుల కోసం, అధికారం కోసం, ధనం కోసం, అమ్మాయిల కోసం, డబ్బు కోసం
ఎన్నో వాటి కోసం. ఐక్యత ఎక్కడుంది? లేదు. నమ్మొద్దు. అతి కొద్ది మందిలో మాత్రమే ఈ లేఖనం నెరవేర్చబడుతూ ఉంది. కొద్ది మంది మాత్రమే ఈ లేఖనాన్ని నెరవేర్చేలా బ్రతుకుతూ ఉన్నారు. కొద్ది మంది మాత్రమే ఈ లేఖనాన్ని పాటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది వెనకమాల నేమ్ బోర్డు తయారు చేయించుకొని పెట్టుకున్నట్టుగా ఇంటికి, ఒంటికి, కారుకి, వస్తువులకి, వాహనాలకి ఒక బోర్డుగా మాత్రమే వాడుతున్నారు. ఎక్కడా? సంఘాల్లో, సభల దగ్గర, కుడికిల్లో అక్షరానుసారంగా వాడుతున్నారు. కానీ దీనిలో ఉన్న భావాన్ని మాత్రం ఎవ్వరూ తీసుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఓహో, బహుశా కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడా. నమ్మరు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు కాదు. భాషలు లేవు, వరాలు లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, దెయ్యాలు లేవు. ఎలా? ఇంకెలా ఉంటామండి? ఐక్యతగా కలిసి ఎలా ఉంటామండి? ఎలా జరిగిద్దండి ఐక్యతగా కలిసి నివసించడం? ఎలా జరిగిద్ది? మేము సహోదరులు అన్న భావము కొంతమందిలో లేదు, మరి కొంతమందిలో ఐక్యతగా కలిసి నివసించడానికి కావలసినటువంటి మనసు లేదు. అటు సిద్ధాంతం లోపల ఉన్న వాళ్ళకి లేదు, సంఘములో ఉన్న విశ్వాసులకి లేదు. బయట కొంతమంది వేరే వేరే సిద్ధాంతాల ద్వారా ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఒక చోటకు వచ్చి ఒకవేళ నడవాలన్నా కూడా, జీవించాలన్నా కూడా, ఒకవేళ నివసించాలన్నా కూడా ఇవన్నీ ఆటంకంగా మారుతున్నాయి. కాబట్టి ఏదో తాత్కాలికంగా గెట్ టుగెదర్ అవుతున్నారు. ఆ తర్వాత ఎవరిది వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. బహుశా ఈరోజు యేసు ప్రభువే తనంతటి తాను దిగి వచ్చి మరలా ఒకసారి చెప్పిన వినన పరిస్థితి. ఎందుకంటే నాదే కరెక్టు. మరి మిగతా వాళ్ళందరిది అబద్ధం. మరేం చేయాలి ఈ రోజున అంటే ఒక చర్చ జరగాలి, ఒక ప్రక్షాళన జరగాలి క్రైస్తవ సమాజంలో. ఇది ఎంతవరకు జరుగుతుంది? జరగదు. నా జీవితకాలం నేను చూడను, బహుశా నా తర్వాత వచ్చిన నా పిల్లలు కూడా దీన్ని చూడరు. ఇంపాసిబుల్. అవ్వదు. ఒక ప్రక్షాళన, పెద్ద ప్రక్షాళన జరగాలి. దానికి అనేకులు ముందుకు రావాలి. వారు తగ్గించుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పాటించాలి. ఎలా సాధ్యం అండి? ఆల్రెడీ పునాదులు వేసి దాని మీద ఇల్లు కట్టేశారు. ఇప్పుడు అది కరెక్ట్ కన్స్ట్రక్షన్ కాదు అంటే పడేయాలి. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. కాబట్టి బ్లైండ్గా వెళ్ళిపోవటమే. మరి ఇంకా వెళ్ళిపోయే నీవు పక్కన వాడితో ఎలా కలుస్తావు? కలవలేవు. మరి ఎందుకు ఇవన్నీ అంటే సమాజంలో ఒక గుర్తింపు కోసం, ఒక కేటగిరీ కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది ప్రేమ సంపాదించడం కోసం, కొంతమంది అభిమానం సంపాదించడం కోసం. కానీ ఒకటి మాత్రం గమనించండి, దేవుడు లేఖనాన్ని మనం నెరవేర్చట్లేదు. చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ వాక్య ప్రకారంగా మనం జీవించాలి అంటే ఒక ప్రక్షాళన జరగాలి క్రైస్తవ సమాజంలో. ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది ఈ మాట కోరుకునేది. ఎంతోమంది లేదండి, ఈ రీతిగా లేదు. కాబట్టి గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఐక్యత కలిసి నివసించటం వల్ల పడదు. ఒకవేళ నివసించుటకు ప్రయత్నం చేసినా అది ఏదో ఒక రోజున బ్రేకే. ఎందుకనంటే నా సిద్ధాంతం వేరు, మీ సిద్ధాంతం వేరు. నా నడిపింపు వేరు, మీ నడిపింపు వేరు. నా నమ్మకం వేరు, మీ నమ్మకం వేరు. ఈరోజు చూస్తూ ఉన్నాగా స్పీకర్లు అనబడుతున్న వాళ్ళు, పెద్ద పెద్ద స్పీకర్లు అనబడుతున్న వారు, ఎక్కువ సంవత్సరం వయసు కలిగిన వారు, ఎక్కువ సార్లు బైబిల్ బాగా చదివిన వాళ్ళు సైతం కూడా కొన్ని ఉపదేశాలు ఈ రోజున చాలా ఇబ్బందిగా మారుస్తూ ఉన్నాయి. వాటిని ఈ రోజున సంఘంలో గలిబిలి కలుగు చేస్తూ ఉన్నారు. బాధాకరమైన విషయం. లేదు, అందరూ ఒక చోట కూర్చొని దీని మీద చర్చ జరిగితే, అప్పుడు ఒక ప్రక్షాళన జరిగితే, అప్పుడు ఒక సిద్ధాంతంలోనికి అందరూ వస్తే, అప్పుడు కలిసి ఐక్యత కలిగి, లేకపోతే ఐక్యతగా కలిసి నివసించడం జరుగుద్ది. కానీ లేకపోతే అప్పటి వరకు జరగదు. ఇకపోతే మూడో మాట, అది కూడా నేను చెప్పి ముగించేస్తాను. మేలు ఇంకోటి ఏదో ఉంది. అదేంటంట? మనోహరం. ఎవరికి మేలండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎవరికి మేలు?
ఎవరికి మేలు చెప్పమంటారా? ఎవరికి మేలు అంటే నమ్మకంగా సేవకుల మధ్యన ఉంటూ, నమ్మకంగా ఆ సేవకుడితో తిరుగుతూ, నమ్మకంగా ఆ సేవకులు సహవాసం చేస్తూ, నమ్మించి వెన్నుపోటు పొడుస్తున్నారే వాళ్ళకి మేలు. బాధకు గురి చేస్తున్నారే వాళ్ళకి మేలు. నిందల పాలు చేస్తున్నారే వాళ్ళకి మేలు. ఇబ్బందులు పెడుతున్నారే వాళ్ళకి మేలు. మీకు తెలీదా మీ సహోదరుడి సంఘానికి సంబంధించిన విశ్వాసులని ఏం చేస్తున్నాం? అక్కడికి వెళ్ళి వారిని తెచ్చుకొని ఆ సంఘంలో పెట్టుకుంటా ఉన్నాం. సహోదరుడు చర్చ్ ఉందని తెలుసు కదా, మరలా నేను అక్కడ చర్చి పెట్టడం ఏంటి? మరలా ఇల్లు అక్కడ చర్చి పెట్టడం. ఈ సేవకుడి గురించి అన్నీ తెలుసు, మళ్ళీ సేవకుడి మీద నిందలు వేయటం, ఇబ్బందులకు గురి చేయటం, శోధనకు గురి చేయటం. అంటే ఎవరికి వస్తుంది మేలు? ఇది ఎవరి మేలు కలుగుతుంది అంటే ఆ తప్పు చేసేవాడికి, ఆ పాపం చేసేవాడికి, ఆ వ్యతిరేకంగా ఉండేవాడికి కలుగుతూ ఉంది. అది బిలీవరే కానివ్వండి, సేవకుడే కానివ్వండి. వాళ్ళకి మేలు కలిగేది సంఘమంతటికే కాదు, క్రీస్తు సంఘానికి కాదు, కలిసి కలిసి ఐక్యత కలిసి ఉంటున్నటువంటి వారందరికీ కాదు, కానీ వెన్నుపోటు పొడిచేవాడికి, మోసం చేసేవాడికి, ఇబ్బంది పెట్టేవాడికి, నిందలు వేసేవాడికి, నాశనం చేయాలని చూసేవాడికి, సంఘాన్ని చీల్చాలని చూసేవాడికి మాత్రమే మేలు కలుగుతుంది. బహుశా అది నువ్వు మేలు అనుకుంటున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా, అది మేలు కాదు, కీడు. రేపొద్దున ప్రతి దాని గురించి ప్రభు దగ్గర మన లెక్క చెప్పవలసి ఉంది. నీ దృష్టికి అది మేలు కనబడుతుంది, అది మేలు కాదు. కాబట్టి ఆలోచన చేయండి. నిజంగా ఈ వాక్య ప్రకారం మనం జీవించాలి అని ఇష్టపడినట్లుగైతే, అనుకున్నట్లుగైతే తప్పనిసరిగా ఒక ప్రక్షాళన మనలో రావాలండి. ముందు సహోదరులుగా భావించాలి. ముందు సహోదరులుగా, అందరూ సహోదరులుగా భావించాలి. రెండవది, ఐక్యత కలిగి నివసించడానికి ఒక ప్రక్షాళన జరగాలి క్రైస్తవ సమాజంలో, సిద్ధాంతాల మీద, అన్నిటి మీద. మూడవది, మేలు మోసం చేసి కాదు, అందరూ కలిసి జీవిస్తే రావాలి. అదే ఈ వాక్యం యొక్క భావం. నిజంగా ఈ వాక్యానుసారంగా మీరు బ్రతకాలి, జీవించాలి, ప్రభుని మెప్పింప చేయాలి అని మీరు అనుకుంటే దయచేసి దీనికోసం ప్రయత్నించేయండి. ఇది నేను బాధతో మాట్లాడుతున్న మాటే కానీ ఏదో దూషించాలని క్రైస్తవ సంఘాన్ని కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ కోరుకోవట్లేదు బిడ్డలారా. మీరు ఒక చైతన్యం తీసుకురావాలని, నా మాటలు మీరు వింటూ ఉండగా రేపబడి మీరు ఆ దిశగా నడవాలని కోరుకుంటూ ఉన్నాను. చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు, బయటికి చెప్పుకోలేకపోతున్నారు, కానీ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను దాని ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి లేఖన ప్రకారంగా జీవిస్తే యేసయ్య సంతోషపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందపడతాడు. అక్కడే ఉందంట ఆశీర్వాదము, జీవము. దయచేసి పోగొట్టుకోవద్దు. ప్లీజ్ ఈ మాటలు అర్థం చేసుకుంటారని, వాటి ప్రకారంగా లేఖన ప్రకారంగా జీవించడం కోసం ఈ ప్రయత్నము దిశగా నడుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.